ప్రైజ్ ద లార్డ్. అలసిన వారిని ఊరడించు మాటలు. మార్చి 26. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి. ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. కీర్తనలు 34:8. నా క్రైస్తవ జీవిత ఆరంభ దినములలో నా అవసరతలను గుర్చి మాటల ద్వారా కానీ సూచన ద్వారా నేనెవరికీ చెప్పకూడదు, కానీ ప్రభువుకే చెప్పవలెనను మొదటి పాఠమును ప్రభువు నాకు నేర్పించెను. నాకు చాలా దినముల వరకు ఆహారము లేకుండెను. నా కష్టమునకు తగినట్లు నేను చాలా దూరము నడవవలసి వచ్చేటిది. ఒక దినమున నాకు చాలా ఆకలిగా ఉన్నది. అప్పుడు నేను ఇట్లా ఆలోచించి తిని, నాకు చాలా ఆకలిగా ఉన్నది, నేను భిక్షమెత్తలేను, ఎవరిని ఆహారం అడగలేను. భోజన వేళలో నా స్నేహితుని ఇంటికి వెళ్ళిన ఎడల అతడు నన్ను భోజనముకు చేయమను. అప్పుడు నేను వద్దు, వందనములు అనేదను. అతడు మరలా నన్ను అడిగిన ఎడల నేను మరలా వద్దు, వందనములు అనేదను. కానీ అతడు నన్ను మూడవసారి అడిగిన ఎడల అప్పుడు నేను అతనితో కలిసి భోజనము చేయుటకు ఒప్పుకొందును. అదే తలంపుతో నేను అతని ఇంటికి వెళ్ళితిని. నిజముగా నేను ఆలోచించినదే జరిగినది. నేను అతని ఇంటిలో భోజనము చేయగలిగితిని. మరలా కొన్ని వారముల తరువాత నాకు అదే శోధన వచ్చినది. నాకు చాలా ఆకలిగా ఉన్నది. కాబట్టి నా స్నేహితుని ఇంటికి వెళ్ళని ఆలోచించితిని. నా పాత అనుభవమునే మరలా ప్రయోగించదలిచితిని. దాదాపు 1:30 నేను వెళ్ళుచుండగా ప్రభు నన్ను, నీ విశ్వాసం ఎక్కడా అని గద్దించెను. అప్పుడు నేను, ప్రభువా, నేను అతనిని ఆహారం అడుగను. అతడు నన్ను బలవంత పెట్టు వరకు 2 సార్లు తిరస్కరించి తర్వాత తినదను అని చెప్పి తిని. దానికి ప్రభువు నన్ను ఇట్లు ప్రశ్నించెను, నీ స్నేహితుని ఇంటికి వెళ్ళుటలో నీ ఉద్దేశమేమి? నేను చాలా సిగ్గుపడితిని. నేను వెంటనే ప్రభువును క్షమించుమని అడిగి తిని. నా స్వంత అవసరతల కొరకు నేను ఎవరి యొద్దకు వెళ్ళనని వాగ్దానం చేసి తిని. ఎందుచేతననగా ఆయనే నా సర్వ సమృద్ధి. కీర్తనలు 23:1. ఆ విధముగా నాకు దేవుడు బలమైన విశ్వాసం అనుగ్రహించెను. ఒక దినమంతా భోజనము లేని పరిస్థితి ఇంకొకటి ఎదురైనది. అర్ధరాత్రి ఒక వ్యక్తి నా ఇంటికి వచ్చి తలుపు తట్టి నన్ను లేపెను. అప్పుడు అతడు నాతో, సహోదరుడా, రాత్రి ఈ సమయంలో మీ దగ్గరకు వచ్చినందుకు క్షమించండి. నేను నిద్రపోయి కలగంటిని. నా కలలో ఎవరో ఒక వ్యక్తి మిమ్మల్ని భోజనమునకు పిలువమని చెప్పాను. కనుక నేను నిద్ర లేచి వంటగదిలోనికి వెళ్ళి చూడగా ఒక పళ్ళెము నిండా అన్నం ఉండటను చూచితిని. ఈ దినము మీరు భోజనము చేసితిరా? దయచేసి చెప్పండి అని నన్ను అడిగాను. నేను అబద్ధము చెప్పలేను, కాబట్టి ఆ దినమున భోజనము చేయలేదని చెప్పి తిని. అతడు ఆ అర్ధరాత్రి వెంటనే నన్ను ఇంటికి తీసుకుని పోయి భోజనం పెట్టెను. ఈ విషయములు ఏదో అనుకొనకుండా జరిగినవి కావు. మీ సంగతి వేరులేండి అని చెప్పవద్దు. మనము దేవుని సంపూర్ణముగా నమ్మిన ఎడల ఆయన నమ్మకత్వమును చూడగలము. ఇంకొక సందర్భంలో 25 మందిమి సువార్త దండయాత్రకు వెళ్ళితిమి. ఆ సమయంలో మా వంట మేమే చేసుకొనుచుంటిమి. ఆదివారమున ఎవరికైతే వంట చేయు బాధ్యత అప్పగించబడెనో వారు అందరికీ వంట చేయుటకు అక్కడే ఆగిపోయిరి. నేను, దేవుడు మనలందరినీ ఆరాధనకు వెళ్ళవలసినదిగా కోరుచున్నాడనగా వారు, మనం మధ్యాహ్న భోజనం విషయం ఏం చేయుదుము అని నన్ను అడిగిరి. దేవుడే అనుగ్రహించునని నేను చెప్పి తిని. కాబట్టి మేమందరము ఆరాధనా కూడికకు వెళ్ళితిమి. కూడిక అయిపోయిన తరువాత మేమందరము బస్ స్టాప్లో నిలువబడి ఉంటిమి. నాకు తెలిసిన ఒక వ్యక్తి ఒక పెద్ద గంప తీసుకొని మా వైపు వచ్చుచుండెను. నీవు ఏమి చేయుచున్నావని అతనిని అడిగి తిని. అతడు నాతో, నేను ఒక పెండ్లి విందుకు వెళ్ళి తిని. అతడు చాలా ఆహారము మిగిలిపోయినది. ఆ ఇంటి యజమాని ఎవరైనాను సరే తమకు కావలసిన ఆహారము తీసుకుని పోవచ్చునని చెప్పాను. నాకు కుటుంబము లేకున్నటచే నా ఇరుగు పొరుగు వారికి, స్నేహితులకు ఇవ్వవలెనని తలంచి తిని. మిమ్మలను చూడగానే
మీకు ఇవ్వవలెనని అనిపించినదని చెప్పి ఆ గంప నిండా ఉన్న ఆహారమును మాకిచ్చెను. మా అందరికీ సరిపోవునంత ఆహారము దానిలో ఉన్నది. ఆయనను మనం ఎంతగా నమ్ముదుమో అంతగా దేవుడు మన అవసరతలన్నింటినీ తీర్చును.